దేవుడా ఈ రోజు ఎలాగైనా ఒక అసలు సిసలైన నికాసైన మంచి కంటెస్టెంట్ నువ్వు దేవుడా. నువ్వు ఎలాగైనా ఎవరినో ఒకరు సంపాదించాలి. ఏం భయ్యా? హాయ్ భయ్యా, మీరు చూడడానికి చాలా బాగున్నారు భయ్యా. థ్యాంక్ యూ భయ్యా. ఒక చిన్న హెల్ప్ చేయాలి భయ్యా. ఏ హెల్ప్ భయ్యా? భయ్యా నేనే ఎవడు హెల్ప్ చేస్తాడని చెప్పి తిరుగుతుంది. మీరు నన్ను హెల్ప్ అడుగుతారు ఎందుకు? అయ్యో భయ్యా మీకు అర్థం కావట్లేదు. మీది చాలా పెద్దది భయ్యా, మీది చాలా పెద్దది భయ్యా. మనసు అంత పెద్ద మనసు ఉంది, ఇంత చిన్న హెల్ప్ చేయలేరా? ఏం హెల్ప్ భయ్యా? ఏం లేదు భయ్యా, నాతో వస్తే ఒక 5,000 ఇస్తా. 5,000? ఆ, రూమ్ రెంట్ వచ్చేసి దాంతో పాటు 5 స్టార్ రేంజ్ లో నాన్ వెజ్ ఫుడ్ పెట్టిస్తా. దాంతో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తాను భయ్యా. ఏంటి 5,000 మనీ, ఫుడ్, ఎంటర్టైన్మెంటా? మామూలుగా ఉండదు. ఒక చిన్న గేమ్ ఉంది భయ్యా, ఆ గేమ్ ఆడితే 5,000 ఇచ్చేస్తాను భయ్యా. చిన్న గేమ్ కి 5,000 ఇస్తావా? తీసుకునేస్తా భయ్యా, పద కుమ్మేద్దాం. One more time. Welcome to F2 Food and Fun. ఈయన పేరేంటో తెలుసా? ఏంటి? బాబు. హాయ్ బాబు, హాయ్ బాబు. ఆయన మీ బాబేం కాదు. సో ఆర్ట్ ఆఫ్ బిర్యానీ స్పెషల్ ఏంటి అంటే, హైదరాబాద్లో ఎన్నో రెస్టారెంట్స్ ఉన్నా కానీ మనకి కొన్ని ఐటమ్స్ మాత్రం లిమిటెడ్గా దొరుకుతాయి. బట్ ఇక్కడ మనకి రంజాన్స్ టైంలో దొరికే స్పెషల్ ఐటమ్స్ కానీ అండ్ కొన్ని బిర్యానీస్ కానీ అప్పుడెప్పుడో మన తాతల కాలంలో ఉన్నటువంటి ట్రెడిషనల్లో ఉన్నటువంటి రెసిపీస్ కానీ వాటితో స్పెషల్గా ఇక్కడ డిజైన్ చేయబడినటువంటిది. ఏంటంటే తినాలనిపిస్తుంది కదా కదా నాకు కూడా. మనం రెస్టారెంట్కి వెళ్ళి నార్మల్గా తింటే మజా ఏం వస్తుంది. అందుకే నీకోసం కంటెస్టెంట్ తీసుకొచ్చాను. నాకోసం తీసుకొచ్చారు. అది తినే ఐటమ్ కాదు, కంటెస్టెంట్. మీరు ఆగండి, మీరు ఆగండి. హాయ్. హాయ్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడే కృష్ణానగర్ నుంచి. నాకోసమే వచ్చారా? నీకోసమే వచ్చాను. నువ్వు ఆ తెగపైన చెప్పులు ఇచ్చావు అనుకో, కుట్టే సరిపోతాడు. ఏంటి చెప్పులు భయ్యా? అదేనా ఇంకేదో అనుకున్నా. సో బేసికల్గా ఈరోజు మన షోలో ఏంటంటే ఒక మంచి టాస్క్లు ఉన్నాయి. ఆ టాస్క్ నువ్వు పెర్ఫామ్ చేసి విన్ అయితే యుల్ గెట్ 5,000 క్యాష్ ప్రైజ్. ఓ 5,000. 2,500 నీకు, 2,500 నాకు. నాకేంటి బొచ్చా బొచ్చా. నేను అప్పుడే అనుకున్నా నిన్ను నమ్ముకుంటే చివరికి నాకు బొచ్చా మిగిలేదని. నేను ఉన్నాను కదండి. అదే కదా నా భయం కూడా. సో నీకోసం స్పెషల్గా గోంగూర బిర్యానీ నేను చేయించాను. ఇప్పుడు గోంగూర బిర్యానీ ఇక్కడికి వస్తుంది. రెడీయా? తెప్పించు భయ్యా, సంతాసా. గోంగూర బిర్యానీ ప్లీజ్. ఇప్పుడు నేను నీకు 1 minute టైం లిమిట్ ఇస్తాను. 1 minute టైం లిమిట్ లో తను తింటే ఏమైతుంది? 5,000 రూపీస్ వస్తాయి నీకు. నీకు 2,500, నాకు 2,500 గుర్తుందిగా. సగం నువ్వు తినాలైతే. దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు నీకు 2,500 నాకు 2,500 అంట. రెడీ? 3, 2, 1 గో. చూడు భయ్యా, డబ్బులు చూడు. 5,000 క్యాష్ ప్రైజ్. అది నాకే. నువ్వు ఉండమమ్మా తిన్నే. కొంచెం 5,000 తీసి పెట్టుకున్నాను. 5,000 అంటే ఇటు ఇచ్చాను. మళ్ళీ అలాగే ఇచ్చేస్తావు కదా నాకు. తినండి. బాబు తెలియక టెంప్ట్ అవుతున్నాడు కానీ శాంతం నాకు ఇచ్చేస్తుంది అనే విషయం తెలియట్లేదు. నువ్వు అలా అంటూ ఉండు, తినేస్తా. ఎలా ఉంది టేస్ట్? సూపర్. బాగుందా? ఇంతకుముందు ఎప్పుడైనా తిన్నావు ఇలాంటి బిర్యానీ?
10 seconds. 9, తిను 8, చాలా 7, 6, 5, 4, 3, 2, 1. Time up. ఓడిపోయారని బాధపడొద్దు, మనకి ఇంకొక రౌండ్ ఉంది యాక్చువల్లీ. అంటే పోవడానికి ఇంకో 2 రౌండ్లు ఉన్నాయని చెప్పి చాలా హ్యాపీగా నేను చెప్తుంది. ఉన్నాను కదా, నేను ఎంకరేజ్ చేస్తూనే ఉంటాను. రౌండ్లో 5,000 ఇచ్చేసి ఇదే కాన్ఫిడెన్స్ ఐదు ఉండాలి, ఇచ్చేయండి. ఇదే కాన్ఫిడెన్స్ ఉండాలి. అంతే. ఓకేనా? అంతే. రెడీయా? అంతే. రెండో రౌండ్కి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం. సక్సెస్ఫుల్ గా ఓడిపోయావు కదా. ఆ, ఈ రౌండ్ ఓడిపోయాం, నెక్స్ట్ రౌండ్ మాదే. మాదే మాదే తొడగొట్టి చెప్తున్నా మాదే. ఆహా, తొడగొట్టి మరి చెప్తున్నావు. రెండో రౌండ్కి వెళ్ళిపోతావు. వెళ్ళిపోదాం. లెట్స్ గో టు సెకండ్ రౌండ్. టంగ్ ట్విస్టర్. సెకండ్ రౌండ్ కి వస్తున్న వైటమ్ ఏంటో తెలుసా? ఐటమ్ కాదు, అది ఐటమ్. అది ఐటమ్. మేము వైటమ్ అనే అంటాం. మటన్ కీమా లుక్ మీ. ఇది వెరీ స్పెషల్. హైదరాబాద్ లో నువ్వు భూతద్దంలో పెట్టిన ఈ ఐటమ్ నీకు దొరకదు. సో దీన్ని గెలవాలంటే ఇది కావాలి, ఓకే. దీన్ని గెలవాలంటే నేను ఇచ్చే టాస్క్ గెలవాలి. అదొకటి ఉందా? అదొకటే ఉంది. సో ఇప్పుడు టంగ్ ట్విస్ట్ ఏంటంటే దీని పేరేంటి? మటన్ కీమా లుక్ మీ. టంగ్ ట్విస్టర్ కూడా దాంతోనే వచ్చేది. మటన్ కీమా కైమా, మటన్ కీమా కైమా ఏమా, ఏమా రామ్మా, దానిమ్మ, దానిమ్మ, ఏమమ్మా. అంతే. ఇంకోసారి రిపీట్ చేయండి చూద్దాం. మటన్ మటన్ కీమా కైమా ఏమా, మటన్ కీమా కైమా ఏమా, రామ్మా, రామ్మా, దానిమ్మ, ఏమా. అంతే. ఇది ఒక 6 సార్లు చెప్పాలి భయ్య, అంతే. నువ్వు చెప్తున్నాను ఇప్పుడు. సరే భయ్య, ఇంకొకసారి చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. మటన్ కీమా కైమా ఏమా, రావమ్మ దానిమ్మ ఏమ్మా. మటన్ కీమా కైమా ఏమా, రావమ్మ దానిమ్మ ఏమ్మా. మటన్ కీమా కైమా. నాకు వచ్చింది. అయితే చెప్పండి. మటన్ కీమా కైమా ఏమా, రావమ్మ ఏమా. వచ్చేసింది అంతే. కమాన్. నాకు కావాలి కదా నీకు వస్తే. నేను ఉన్నాను కదా. మటన్ కీమా కైమా దేనం. ఇవేం లేవండి. మటన్ కీమా కైమా. అది పోయింది బ్రో. మటన్ కూడా దగ్గర కొట్టేవాళ్ళకి చెప్పబోయా. ఇంకో ఒక ఛాన్స్ పోయింది, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా 2 ఛాన్స్లు ఉన్నాయి. ఓకే, ఇగో చెప్పేస్తాడు. త్వరగా ఇచ్చేసి వెళ్ళిపోతాను నేను. అది నా చేతిలో ఉంటే వస్తుందేమో. సరే, ఎంకరేజ్మెంట్. సర్లే 500 ఇక్కడ చిన్నపిల్లడు ఖర్చులకి వైపు 500 ఇస్తే 500 తగినట్టే వస్తుంది. అయితే 4500 వద్దంటావు మిగతా. దా ఇచ్చే అది కూడా. అన్నీ లేదు, ఎంతవరకు అవుతుంది? మటన్ కీమా కైమా ఏమ్మా, రామ్మ దానిమ్మ ఏమమ్మా. మటన్ కీమా కైమా ఏమ్మా, రామ్మ దానిమ్మ ఏమ్మా. మటన్ కీమా కైమా ఏమ్మా, దానిమ్మ. ఏది దొబ్బింది? వస్తుంది. 3 సార్లు 2 సార్లు చెప్పు. 500 ఇచ్చిన. సరే ఇంకోటి ఇస్తాను, ఇదే లాస్ట్ ఛాన్స్, చెప్పు. మటన్ కీమా కైమా ఏమ్మా, దానిమ్మ రావమ్మ. మటన్ కీమా కైమా ఏమ్మా, రామ్మ దానిమ్మ ఏమమ్మా. మటన్ కీమా కైమా ఏమైందిరా? ఇంకో రౌండ్ ఉంది, గెలుద్దాంలే. దా ఇలాగి దా, అయిపోయింది. నాకు తెలుసు కదా, సక్సెస్ఫుల్లీ ఈ మటన్ కీమా కైమా ఏమ్మా, రావమ్మా దానిమ్మ ఏమ్మా నా దగ్గరికి రావా అమ్మా నువ్వు. ఏవండి నీకో పీస్ కావాలంతేనా? నాకు ఈ భయ్యా.
టాస్క్లో గెలుచుకుంటేనే నీది లేదా నాది. అంతా నీ వల్లే పక్క నుండి డిస్టర్బ్ చేసినావు, అది ఆయనకు పోయింది. ఎంత ఎంకరేజ్ చేశాను నేను. ఏంది అప్పుడే తినేటప్పుడు ఇట్టు అన్నావు, ఇప్పుడు అనలేదే, అందుకే పోయింది. తినట్లేదు కదా ఇప్పుడు ఇట్ట అనడానికి. సంక్లిష్ట చెప్పేటప్పుడు అనాలి. తినండి, మీరు తినగలరు, నాకు తెలుసు. అంత బాగుందిరా, నువ్వు రుద్దుడు కన్నా బాగుంది. థర్డ్ రౌండ్ నేను కంప్లీట్ చేస్తాను. సో లెట్స్ గో టు రౌండ్ నెంబర్ 3. చేతిలో నిమ్మకాయ, నోట్లో పెడితే దబ్బకాయ. సో ఇప్పుడు వస్తున్న ఐటమ్ ఏంటంటే రష్మి ముర్గ్ కబాబ్ అనమాట. నెక్స్ట్ లెవెల్ ఐటమ్, అది మామూలుగా ఉండదు. సేమ్ చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అసలు ఆ జాయింట్ పీసులు కార్నర్ చూస్తూ ఉంటేనే తినాలనిపిస్తుంది. ఈ ఐటమ్ తినాలంటే ఇప్పుడు ఒక టాస్క్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మూవీ డైలాగ్ చెప్పు. ఫస్ట్ నీకు నచ్చిన మూవీ డైలాగ్. ఒక్కొక్కరిని కాదు, షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి పంపించు. ఏం చేస్తావు 100 మందిని ఒకేసారి పంపిస్తే? లేపా. ఇప్పుడు నేను నీకు ఒక అద్భుతమైన నిమ్మకాయ ఇస్తానన్నమాట. ఆ నిమ్మకాయ నోట్లో పెట్టుకొని ఆ డైలాగ్ ని ఒక 6 times కంటిన్యూగా చెప్తే చాలు. అంతేనా? అంతే. అది చెప్తే ఇది తినేయచ్చు, ఇది తినేస్తే ఇవి తీసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ అద్భుతమైన నిమ్మకాయని నువ్వు నోట్లో పెట్టుకొని ఇందాక చెప్పేవే చాలా అద్భుతమైన డైలాగ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆ డైలాగ్ ని ఒక 6 times కంటిన్యూగా చెప్తే చాలు. అదే ఇందాక రామ్ చరణ్ లా చెప్పు, ఇప్పుడేంటి ప్రకాష్ రాజ్ ఎవరు? నారాయణ మూర్తిలా చెప్తున్నావు. సరే నెక్స్ట్ ఏ యాక్టర్ వస్తారో చూద్దాం. ట్రై చేయబయ్యా. ఒక్కొక్కరిని రాషేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి పంపించు. ఒక్కొక్కరిని రాషేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి పంపించు. డిస్టర్బ్ చేయకండి మీరు. ఒక్కొక్కరిని రాషేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి పంపించు. చంపేస్తా. ఒక్కొక్కరిని రాషేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి పంపించు. ఈసారి లారీలు కూడా వెళ్ళిపోయి మర్చిపో. ఒక్కొక్కరిని రాషేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి పంపించు. ఒక్కొక్కరిని రాషేర్ ఖాన్ పక్కన హాల్ ఉంది, ఫుల్గా ప్రాక్టీస్ చేసిరా. ఓకేనా? ఇది తేలే వ్యాపారంలో లేదు, నాకు అర్థమైపోయింది. కావాలంటే తినిపోయా, ఎందుకు ఇట్లాంటివి చెప్తావు నాకు? ఊరికే నన్ను ఓడించాలని ఫిక్స్ అయినట్టుండవు. ఏదైనా సరే రష్మి ముర్గ్ కబాబ్ తినాలంటే అదృష్టం ఉండాలి. ఇప్పుడు నేను ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. మీ ఇద్దరు ఒకరికొకరు పెట్టుకుంటే నేనేం చేయాలి? అందుకే కదా పిలిచింది నిన్ను. ఎలా ఉందిరా? సూపర్. మీ ఇద్దరు తినేదానికి నా నోట్లో నిమ్మకాయ పెట్టినారు కదా. సో సక్సెస్ఫుల్గా 3 రౌండ్లు ఓడిపోయినందుకు థ్యాంక్ యూ సో మచ్ భయ్య. ఫైనల్గా 5,000 నాకు మిగిలిపోయినాయి. నీకు చెప్పాల్సిన ట్విస్ట్ కూడా ఒకటి ఉంది. బేసికల్గా గెలిస్తే 5,000 ఇస్తానని చెప్పాను, మరి ఓడిపోతే ఏంటనేది ఒక ట్విస్ట్ ఉంది, లాస్ట్లో చెప్తానని చెప్పాను కదా. సో ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు టోటల్గా 3 items వచ్చినాయి. 3 items ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది ఆర్ట్ ఆఫ్ బిర్యానీలో. ఏం లేదు, బిల్ వస్తుంది. బిల్లు రాగానే బిల్ కట్టేసి మీరు వెళ్ళిపోవచ్చు. నువ్వు 5,000 ఇస్తానని చెప్పినావు కానీ లాస్ట్ లో బిల్లు కట్టాలని చెప్పినావా? అది చెప్పరు కదా. అమ్మాయిని పెళ్లి చేసుకో అంటారు తప్ప వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి వస్తాయని చెప్పి పిల్లని ఇచ్చేటప్పుడు మామ చెప్తాడా? చెప్పడుగా. ఇది అంతే. అలానే ఇది వచ్చిన ప్రాబ్లం నేనే. ఈ రోజు ఎపిసోడ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకా డబల్ ధమాకా తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్. నితిన్ కృష్ణ విత్ మీ. Bye bye. Signing off.